గురించి ఎక్కువ భారం పడుతుంది. ప్రైవేట్ స్కూల్లో ఎట్లా పడితే అట్లా దోపిడీగా దొంగలాగా దోచుకుంటున్నారు. దీని మీద ఒక ఆంక్షలు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పటి వరకు అయితే లీగల్గా ఎలాంటి అఫీషియల్గా ఏ పత్రిక రాసినా నేనైతే చూడలేదు. క్షేమ నాకు తెలిసినంత వరకు అది తేద అనుకుంటా. ఎందుకంటే ఇక ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యా సంస్థలకు దోచిపెట్టే చరిత్ర ఉన్నది గతం ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా అదే చేస్తారు రేవంత్ రెడ్డి. అంటే అది మార్చుకున్న కాలం అట్లాంటి తప్పిదాలు జరిగితే దానిపైన నియంత్రణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలా కార్పొరేట్ అటు స్కూల్స్ కావచ్చు, యజమాని నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు కావచ్చు, విద్యార్థులు వసూలు చేస్తారు తప్ప విద్యార్థులను ఇబ్బంది పెడుతారు తప్ప వాళ్ళకి నాణ్యమైన విద్య లేదు, ఫుడ్ లేదు. ఈ ప్రైవేట్ కాలేజ్ స్కూల్ అయితే దోపిడిలాగా ఉన్నాయి. ఎందుకంటే ఒక పేదవాడు పని చేసుకుంటాడు, ఒక సంవత్సరం అంతా కొడుకుని చదివించుకోవాలని అనేక కష్టాలు పడతారు. ఎందుకంటే ఒక లిమిట్ లేదు ఇక్కడ. నాకు నచ్చిన స్కూల్ కూడా నచ్చినంత ఫీజు పెట్టుకుంటారు. ఆ రకంగా ఉన్నది. ప్రభుత్వం బాధ్యత ఉంటే బాగా ప్రభుత్వం పట్టించుకోవాలని నేను అనుకుంటాను. పట్టించుకుంటే మంచిదే. కానీ ప్రభుత్వం నాకు తెలిసి ఇప్పుడు ఈ మొన్నటి వరకు ఆలోచన చేసి చట్టం ఏర్పాటు చేసి దానికి ఒక లీగల్ ఒపీనియన్ చేస్తే బాగుండే. కానీ ఇప్పుడు మళ్ళీ స్కూల్ రన్నింగ్ అవుతుంది, ఇప్పుడు చేయడం కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. చెయ్యాలి ఆయన, చేస్తే మంచిదే. ఎందుకంటే ఒక మధ్యతరగతి దానికి భారం తగ్గుతుంది. వాళ్ళ ఇంకా మిగతా ఖర్చులకు డబ్బు ఉపయోగపడుతుంది. ఈ స్కూల్కు 10,000 ఉన్నతోటి ఒకటి 20,000 పెంచుకుంటాం మనకి నచ్చిన స్కూల్ దాకా. అది నియంత్రిస్తే పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ దాన్ని కూడా ప్రభుత్వమే నియంత్రించాలి. ఎట్లా ప్రభుత్వం బాధ్యత అది. ఒక ప్రైవేట్లో యజమానులు ఇట్లా ఉన్నప్పుడు దానికి బాధ్యత మొత్తం ప్రభుత్వం వహించాలి. ఈ నిబంధన పెట్టుకోవాలి, ఇంత ఫీజు ఈ సంవత్సరం ఇంకో 1 year కింద పెంచుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తే బాగుంటుంది. లేదంటే కార్పొరేటర్లు ప్రజలను దోచుకోవడానికి ఏదైనా చేస్తారు. ప్రభుత్వాలకు ఎలక్షన్ వస్తే ఫండింగ్ ఇస్తారు కాబట్టి ఏదైనా జరగవచ్చు. అట్లా ఇప్పుడు చాలా మంది అనేది అంటే ప్రైవేట్ లో ఎందుకు చదివించుకోవాలి, గవర్నమెంట్ లో కూడా చదివించుకోవచ్చు కదా అంటారు అడిగేటోళ్ళు. సో గవర్నమెంట్ లో చదివిద్దామంటే స్కూల్ అందుబాటులో లేవు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక ఏరియాలో ఎంతమందిని వెళ్ళి జాయిన్ అవలేరు కదా. సో దానికి ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రైవేట్ లో తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది అంటారు. ఒక పాయింట్ నేను ముఖ్యమంత్రి ఒక విషయం చెప్తున్నాను. మీరు ప్రభుత్వ బడులు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్మండి, ఇచ్చి 50,000 60,000 కోట్లు ఇచ్చి మొత్తం విద్య మీరే అప్పచెప్పారు. ప్రతి సంవత్సరం మీకు బడ్జెట్లు ఇంత నిధులు కేటాయిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఏ టీచర్ కరెక్ట్ చెప్పారు, 100% తిండి కరెక్ట్ పెట్టరు విద్యార్థులకు. వాళ్ళు ఎందుకు పంపుతారండి? ఏదో తిండి గతి లేని వాడు తప్ప గవర్నమెంట్కి పంపారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక భారం. గవర్నమెంట్ అంటేనే మనకు దరిద్రంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. మిగతా రాష్ట్రాలు ఇట్లా లేదు. ఈ దరిద్రం ఇక్కడ పడ్డది. ఇక రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి ఆస్తులు సంపాదించుకొని దొంగలాగా అయిపోయారు కాబట్టి పేదలు పట్టించుకోరు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి ఏందన్నా ఏ టైం కన్నా పోవచ్చు, ఏ టైం కన్నా క్లాస్ చెప్పవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎవరు పట్టించుకోరు. నీకు విద్యార్థికి ప్రైవేట్ వాడు ఎందుకు చదివి ప్రైవేట్లో ఎందుకు భారాలైనా కూడా ఎందుకు చదివిస్తారంటే ప్రైవేట్లో చదివితే నా కొడుకు భవిష్యత్తు లేదన్నా పనికొస్తానే ఊళ్ళో. ఇప్పుడు గవర్నమెంట్ చదివితే ఏంటంటే సేమ్ ఊళ్ళల్లో మేకల కాడ దుళ్ళకాడికి పోయినట్టు పోయి వస్తారు. ఎందుకంటే మంచిదే గవర్నమెంట్ స్కూల్ చదివిన మంచి మేధావులు ఉండరు, కానీ నాణ్యమైన విద్య లేదు మనకి. ఒక 100 మందికి ఒక చిన్న మొన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు పుస్తకం ఇచ్చి ఫుల్ఫిల్ చేయాలంటే చేయనికి రాదు. ఎందుకంటే వాళ్ళకు నాణ్యమైన విద్య లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఎంతసేపు నేను ఈ రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాదు, ఉన్న స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు, దానిపైన మీరు ఇలాంటి వరకు చర్యలు తీసుకోలేదు. నీవే విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు. కానీ ఎంత ఏంటంటే ముఖ్యమంత్రి ఆలోచన బాగాలేదు. ఈ ప్రైవేటు విద్యా సంస్థల మీద నియంత్రణ చట్టం ఉండాలా, సేమ్ టైం ప్రభుత్వ స్కూళ్ళని బాగుపరచాలి. పేదరికం ఉన్న వారికి నాణ్యమైన చదువు ప్రభుత్వం అందిస్తే వాడు రేపు గొప్పోడు IAS IPS పేదరికంకి వెళ్ళి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, ఇక్కడ ప్రజలకు నమ్మకం లేదు. ఓట్లు నమ్ముకున్న రోజులు ఈ దుర్మార్గులు ఇదే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓట్లు మనం ఎన్ని రోజులు అయితే అమ్ముకుంటామో అన్ని రోజులు పేదలకు విద్య అందదు, వైద్యం కూడా అంత. అది